జై శ్రీరామ్. మన ఇంట్లో ధనాన్ని ఆకర్షించడానికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ద్వారా మనం ధనాన్ని మనం విశేషంగా ఆకర్షించవచ్చు. నేను ఒక వాస్తు కన్సల్టెంట్గా ఇండ్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు నేను కొన్ని రెమెడీస్ చేసేవాడిని. అది మనకు విశేషంగా ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్తున్నాను. ఆఖరి వరకు ఖచ్చితంగా చూడండి. నేను ఒక వాస్తు కన్సల్టెంట్గా ఒక ఇంటికి వెళ్ళి ఏమేం చేస్తానో అవన్నీ మీకు వివరిస్తాను. కాబట్టి మీ ఇంట్లో మీరే సొంతంగా రూపాయి ఖర్చు లేకుండా తేలిగ్గా చేసుకునే ఒక పరిష్కార మార్గం చెప్తాను. శ్రద్ధగా వినండి. నేను ఈ మధ్య వాస్తు కన్సల్టెన్సీ కూడా ఎక్కువగా ట్రావెలింగ్ చేయట్లేదు. నేను తగ్గించుకున్నాను. ఈ మధ్య లైఫ్ కోచింగ్, కౌన్సిలింగ్ వీటిల్లో బిజీగా ఉండడం వల్ల వాస్తు కన్సల్టెంట్ తగ్గించాను. కానీ మీకు చెప్తాను, నేనేం చేస్తానో అది మొత్తం చెప్తాను. శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో స్టిక్కర్ల గురించి మనం వీడియో చేసాం. చాలామంది స్టిక్కర్లు ఆర్డర్ చేశారు. ఆ స్టిక్కర్లని మనం ఆగ్నేయంలో అంటే వంటగదిలో తూర్పు గోడకు వేయమని చెప్పాం. 3 స్టిక్కర్లు వరుస పెట్టేసేయచ్చు, లేకుంటే 2 స్టిక్కర్ల కింద పైన ఒక స్టిక్కరు ఒక ట్రయాంగిల్ షేప్లో వేయమని చెప్పాం. ఇదన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎనర్జీని పెంచుతుంది. ఫైర్ ఎనర్జీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిది అది దానికి ఒక షేప్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది, దానికి కొంత ఆబ్జెక్ట్స్ కనెక్టెడ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎనర్జీనే మనం పెంచుతున్నాం. ఫైర్ ఎలిమెంట్ని మనం అక్కడ పెంచుతున్నాం. ఇదే విధంగా డబ్బుకు సంబంధించి మొత్తం 3 స్థానాలు ఉన్నాయి మన ఇంట్లో. ఒకటి ఆగ్నేయం దాకా చెప్పినట్టు స్టిక్కర్లు అతికించుకోవడం ఒకటి, అది క్యాష్ ఫ్లోస్ బాగుంటాయి. 2 మిడిల్ నార్త్. మన ఇంట్లో నార్త్ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఆ నార్త్ పాయింట్. ఈ నార్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బు విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ నార్త్ చాలా చాలా ఇంపార్టెంట్. మన కొత్త కొత్త అవకాశాలు అన్నీ కూడా ఎప్పుడు మనకు నార్త్ నుంచే వస్తాయి. మనకు ధన ప్రవాహం ఎప్పుడు కూడా నార్త్ నుంచే వస్తుంది. నార్తే మనకు కుబేర స్థానం అని చెప్తారు కదా. కాబట్టి నార్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్త్ పాయింట్ సరిగ్గా మనం కనిపెట్టాలి. ఇక్కడ నేను చెప్తున్నవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఈ ఆగ్నేయం కానీ నార్త్ కానీ ఇంకో పాయింట్ కానీ ఎగ్జాక్ట్గా మన ఇంట్లో ఎక్కడుందో తెలుసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. మన ఇంట్లో ఇది వంటగది అంట ఆగ్నేయమే అనుకుంటే తప్పు. కొంత మారచ్చు డిగ్రీలు. అది కూడా మీకు చెప్తాను వివరంగా వినండి. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్లో మనం బియ్యం బస్తాలు పెట్టాలి. ఇది చాలా చాలా సింపుల్ రెమెడీ కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నేను చిన్న అనుభవం చెప్తే మీకే అర్థమవుతుంది. నేను ఇది తెలుసు కాబట్టి నేను మా ఇంట్లో ఆ బియ్యం బస్తాలు ఎప్పుడు ఆ ప్లేస్లోనే ఉంచేవాడిని. నాకు ఎప్పుడు డబ్బులు ఇబ్బంది లేకుండా అకౌంట్లో నిండుగా డబ్బులు ఉండేది ఎప్పుడు కూడా. ఒకసారి మేము ఇల్లు మారినప్పుడు మామూలు సర్దడంలో ఈ బియ్యం బస్తాలన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేశారు. ఆ సంగతి నేను కూడా మర్చిపోయాను. వారం 10 రోజులు అయిన తర్వాత నా అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోయినాయి. ఎప్పుడు కూడా నా అకౌంట్లో ఖాళీ అవ్వడం ఉండదు. ఎంతో కొంత డబ్బులు ఎప్పుడూ ఉండాలి. సడన్గా ఖాళీ అయిపోయినాయి. ఏంటో ఖాళీ అయిపోయిందంటే సరే ఇల్లు షిఫ్టింగ్ అది ఇది ఖర్చులు ఉంటాయి కదా అనుకున్నా. అయినా అలా ఖాళీ అయిపోకూడదు. ఏంటి సడన్గా ఇలా ఖాళీ అయిపోయింది అకౌంటు, మరి ఏం చేస్తాం మనము అని ఒకసారి ఆలోచన చేసుకున్నా. అంటే నేను తీసుకుంటుంటే రెమెడీలు నార్త్లో ఒకటి, ఇట్లా వాయువ్యంలో బియ్యం బస్తా చూస్తే బియ్యం బస్తా అక్కడ లేదు. బియ్యం బస్తా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాం. ఆ సంగతి మర్చిపోయాం కొత్త ఇంటికి వచ్చిన తర్వాత. సరే మళ్ళీ ఆ బియ్యం బస్తా తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టాను. ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లో నాకు 45,000 రూపాయలు ఎల్ఐసి నుంచి రావాల్సినటువంటి మనీ బ్యాక్ నా అకౌంట్లో పడింది. మళ్ళీ అప్పటి నుంచి అకౌంట్లో ఎప్పుడు ఏదో డబ్బులు ఉంటాయి. మండే మనకు వస్తాయి, కానీ చూడండి అది పెట్టిన వెంటనే వారం రోజుల్లో నాకు ఎంత మార్పు కనబడింది. కాబట్టి చెప్పే రెమెడీ చాలా పవర్ఫుల్, చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా సిన్సియర్గా చేయండి. మన అకౌంట్లో డబ్బులు లేకపోవడం అంటూ ఉండదు. అంత సమృద్ధిగా మనకు ఉంటుంది. సరే, స్టిక్కర్లు ఆగ్నేయంలో అతికించండి వంటగదిలో. 2వది మిడిల్ నార్త్. ఈ నార్త్ పాయింట్లో మనం ఏం చేయాలి, ముందు నార్త్ పాయింట్ ఎలా కనిపెట్టాలి అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సరే, ఉదాహరణకు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది మన ఇల్లు అంటే తూర్పు గుమ్మం కలిగినటువంటి ఒక ఇల్లు మ్యాప్ ఇలా ఉంది. ముందుగా మీ ఇంటి మ్యాప్ని ఈ విధంగా మీరు రాసుకోవాలి. ఒక చిన్న మ్యాప్ డ్రాయింగ్ చేసుకోండి. ఇది తూర్పు మెయిన్ ఎంట్రన్సు, 2 మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, ఇది లివింగ్ ఏరియా, ఇది కిచెను. ఈ విధంగా రాసుకోండి. చిన్న డ్రాయింగ్ ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ని మన ఇల్లు ఏ ఓరియంటేషన్లో ఉందో అదే ఓరియంటేషన్లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది తూర్పు వైపు ఉన్నాను,
ఈ తూర్పు వైపు ద్వారం వచ్చే విధంగానే ఇంట్లో పెట్టాలి. ఇంట్లో ఎక్కడ పెట్టాలి అంటే ఏదో గోడ కానించండి, ఇలా ఏదో గోడ. ఇప్పుడు మనం దక్షిణం గోడ కానిచ్చామనుకోండి, ఇలా ఉంటుంది. అంటే గోడ కానిచ్చడం ఎందుకు అంటే ఇల్లు ఏ ఓరియంటేషన్లో ఉందో పేపర్ కూడా అదే ఓరియంటేషన్లో మనం పెట్టాలి. ఇల్లు ఇలా ఉందనుకోండి, మనం ఇలా పెట్టామనుకోండి 2 డిగ్రీలు 5 డిగ్రీలు మనకి ఇక్కడ పేపరే తప్పుగా పెట్టాం. కాబట్టి ఇల్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఏ గోడకైనా పెట్టండి. దీన్ని తీసుకెళ్ళి తూర్పు గోడకు పెట్టేయండి, ఆ గడపకి పెట్టేయండి, లేకుంటే ఉత్తరం వైపు గోడకి ఇలా ఆనిచ్చేసేయండి, ఏదో గోడకి పెట్టేయండి. ఏ గోడకు పెట్టినా మన తూర్పు గుమ్మము తూర్పు వైపే ఉండాలి. ఈ విధంగా గోడ కానిచ్చి మీరు మొబైల్ ఆన్ చేసి అందులో కంపాస్ ఉంటుంది, ఆ కంపాస్ని మధ్యలో పెట్టాలి. ఇది ఒక ఇంపార్టెంట్, కరెక్ట్గా మధ్యలో వచ్చేలా పెట్టాలి. ఈ మధ్యలో వచ్చేలా పెట్టినప్పుడు మీకు రెడ్గా ఒక పాయింట్ ఒకటి వస్తుంది అక్కడ కంపాస్లో చూడండి, నార్త్. అది నార్త్. అది ఎక్కడ చూపిస్తుంది మీరు చూడండి. నార్త్ వైపు ఇప్పుడు తూర్పు గుమ్మం కదా, ఇది ఇలా పెట్టుంటాను నేను. దీనిపైన మొబైల్ పెడతాను. మొబైల్ పెట్టినప్పుడు నార్త్ అనే పాయింట్ ఒకవేళ ఉదాహరణకి ఇక్కడ పెట్టి ఇక్కడ చూపిస్తుంది. అంటే నా మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంది, నార్త్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. అంటే మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంటే కరెక్ట్గా మిడిల్లో కాకుండా కొంచెం ఎడమవైపు చూపిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంది, స్ట్రైట్గా చూపించకుండా కొంచెం ఇటు తిరిగింది నార్త్ పాయింట్. ఇప్పుడు ఏం లేదు, అన్నీ మన ఇంట్లో కొన్ని ఒక ఇంత దూరం ఇటు కదులుతూ ఉంటుంది. అంటే ఓ 2 అడుగులు ఎడమవైపు తిరుగుతుంటుంది. అంటే మన నార్త్ ఇక్కడ వచ్చింది, ఈశాన్యము ఇక్కడ వస్తుంది, తూర్పు మిడిల్ తూర్పు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటుంది, ఆగ్నేయ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటుంది. అంతే. అంటే అన్నీ ఒక 2 అడుగులు అలా అలా లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మన నార్త్ ఇలా చూపించింది అనుకోండి, ఇటువైపు చూపించిన నార్త్ ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు అన్నీ ఒక 2 అడుగులు ఇటు. ఇప్పుడు ఈశాన్యం ఇక్కడికి వస్తుంది, తూర్పు ఇక్కడికి వస్తుంది, ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది. ఇలా ముందు ఆ పాయింట్ని మనం కనిపెట్టాలి కంపాస్ పెట్టి. కనిపెట్టిన తర్వాత ఇప్పుడు మన మిడిల్ నార్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆగ్నేయంలో స్టిక్కర్లు కొంచెం ఇటు అటు అతికించిన పెద్ద ఇబ్బంది లేదు. అయితే తూర్పు ఆగ్నేయంలో పడుతుంది, లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో పడుతుంది, మొత్తానికి ఆగ్నేయంలో ఉంటుంది. అదేం ఇబ్బంది లేదు. మీరు వంటగదిలో స్టిక్కర్లు అతికించుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ నార్త్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ మనం ఈ నార్త్ పాయింట్ అక్కడ వచ్చిందో అక్కడ మనం క్యాష్ మెయింటైన్ చేయాలి. కుబేర స్థానంలో ఎప్పుడు క్యాష్ ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే బీరువా తీసుకెళ్ళి నైరుతిలో పెడతారు, నైరుతిలో క్యాష్ పెడతారు. ఎందుకు క్యాష్ పెడతారంటే బీరువా అక్కడ ఉంది కాబట్టి. బీరువా బరువులు ఉంచమన్నారు నైరుతిలో, అంతేగాని క్యాష్ పెట్టమని. ధనస్థానం ఎప్పుడు కూడా మనకు నార్తే, ఉత్తరమే ధనస్థానం, కుబేరస్థానం. కాబట్టి ఇక్కడ మీరు పెద్ద పెద్ద క్యాష్ బంగారు అన్ని బీరువాలో పెట్టుకోండి. కాకపోతే ఒక చిన్న బ్యాగు, ఒక చిన్న సంచి, ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇక్కడ నార్త్ పాయింట్ మీ ఇంట్లో ఎక్కడ వచ్చిందో, మోస్ట్లీ మన హాల్లోనే వస్తుంది నార్త్ పాయింట్, అక్కడ ఒక చిన్న బ్యాగ్ తగిలేసి దాంట్లో ఎప్పుడూ కొంత క్యాష్. ఆ క్యాష్ కూడా ఎలా చేస్తారు, ఒక 20లు 50లు 100లు చిల్లర ఎక్కువగా పెట్టండి. అంటే చూస్తే మనకు ఒక అబండెన్స్ ఫీల్ అవ్వాలి, ఆ అబండెన్స్ ఫీలింగ్ రావాలి. ఐ ఫీల్ ద ఎవిడెన్స్ ఆఫ్ అబండెన్స్ అరౌండ్ మీ. అంటే నా చుట్టూ నేను సంపదను గ్రహించగలుగుతున్నాను అనేటటువంటి ఆ ఫీలు మీకు వచ్చే విధంగా ఎక్కువగా కట్టలుగా పెట్టాలి. తక్కువ డబ్బులు తీసుకోండి, 50 రూపాయలు 20 రూపాయలు తీసుకోండి, కట్టలుగా పెట్టండి. మీరు అవసరానికి దాని నుంచి తీసుకోండి, మళ్ళీ దాంట్లో వేస్తూ ఉండండి. దాన్ని తీసుకోవాలి, వేస్తూ ఉండాలి. కాబట్టి నార్త్ పాయింట్లో ఒక చిన్న బ్యాగ్ మెయింటైన్ చేసి ఆ బ్యాగ్లో క్యాష్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. నంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక చెప్పాను వాయవ్యంలో అది చంద్రస్థానం వాస్తులో. ఈ చంద్రస్థానంలో మనము ప్రధానంగా మా ఇంట్లో ఇక్కడ వస్తుంది. అంటే ఈ తూర్పు ఫేసింగ్ ఇంట్లో సరిగ్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కార్నర్లో వస్తుంది. ఒక్కోసారి కొన్ని ఇండ్లలో అక్కడ బాత్రూమ్ కూడా ఉండొచ్చు, ఉండేవండి. ఈ ప్లేస్లో మీరు రైస్ బ్యాగ్ పెట్టండి, ఒక బియ్యం బస్తా తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి. ఏమంటే కిచెన్ ఇక్కడ ఉంటుంది, బియ్యం బస్తా ఇక్కడ ఉంటుంది, వచ్చి తీసుకోవాలి కదండి, తీసుకోండి. ఆ కంఫర్ట్ కోసం చూడకండి. మన డబ్బులు అకౌంట్లో నిలబడాలి, ముందు అది చూసుకోండి. అంతేగాని మన కన్వీనియంట్ కంఫర్ట్లు చూసుకోవద్దు. వచ్చి తీసుకెళ్ళండి, ఏమవుద్ది, ఎంతసేపు రావాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి. కాబట్టి హెసిటేట్ చేయకుండా ఆడవాళ్ళు మనకు డబ్బులు ఇంపార్టెంట్, తీసుకెళ్ళి పెట్టండి. మా ఇంట్లో ఇప్పుడు అక్కడే ఉంటుంది. వస్తారు, ఇక్కడ నుంచి రైస్ పట్టుకెళ్ళి ఇంట్లో వంట చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ పెట్టండి. ఒక 2-3 కిలోల కందిపప్పు కూడా ఇక్కడ పెట్టండి. ఓ బస్తా బియ్యము, ఒక 2-3 కిలోలు కందిపప్పు. ఇది ఎప్పుడు కూడా ఈ ప్లేస్లోంచి తీయద్దు, ఎప్పుడు అక్కడే మెయింటైన్ చేయండి. కొత్త బస్తా వచ్చిందా మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెట్టండి. ఈ విధంగా రైస్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఈ మిడిల్ నార్త్ ప్లేస్లో ఒక బ్యాగు సంచి, అందులో డబ్బులు ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఆగ్నేయంలో స్టిక్కర్స్, రెడ్ కలర్లో ఉన్నటువంటి స్టిక్కర్స్ మెయింటైన్ చేయండి. ఈ 3 కనుక మెయింటైన్ చేయగలిగితే మన ఇంట్లో క్యాష్ ఫ్లో ప్రాబ్లం ఉండదు, మన అకౌంట్ ఎప్పుడు జీరో అవ్వదు, మనకు రావాల్సినటువంటి ఎక్కడ ఆగవు,
కంప్లీట్ మంచి ఫ్రీ ఇన్ఫ్లో ఉంటుంది మనకి ఇంట్లో. కాబట్టి వాస్తుపరంగా ఈ 3 స్థానాలు కూడా ధనాన్ని నిర్దేశించే స్థానాలు ఈ 3. ఈ మూడిటిని సెట్ చేస్తే మన ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావాల్సింది మనకు వస్తూ ఉంటుంది. మనకి ఎంత రావాలో అంత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన ఖర్చులు బాగా తగ్గుతాయి. మన ఇంట్లో అకౌంట్లో డబ్బులు నిలబడతాయి. కాబట్టి తేలిగ్గా 1-2 సార్లు ఈ వీడియోని కాబట్టి పాస్ చేసి ఆ పాయింట్ గురించి శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఈ రెమెడీస్ చేయండి. రూపాయి ఖర్చు లేదు. చాలా తేలిగ్గా మన ధన ప్రవాహాన్ని ఇంట్లోనే మనం పొందొచ్చు. స్వస్తి.